దువ్వాడ జగన్నాథం సినిమా నుండి విడుదల చేసిన రెండవ పాట గుడిలో మదిలో ఒడిలోలోని కొన్ని పదాలను బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా శివుణ్ణి కొలిచే నమకం చమకం వంటి కొన్ని పదాలను శృంగారభరితంగా వినియోగించారంటూ మండిపడుతున్నారు. ఈ పదాలను తొలగించి వెంటనే క్షమాపణ చెప్పని పక్షంలో దువ్వాడ జగన్నాథం సినిమాను విడుదల కానివ్వబోం అంటూ ఓ పక్కన బ్రాహ్మణ సంఘాలు చేస్తుండగా దీనిపై ఓ ప్రముఖ మీడియా ఛానల్తో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడారు. తాను ఓ వైదిక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చానని, అలాంటి తాను ఎందుకు బ్రాహ్మణులను అవమానపరిచేలా సినిమా తీస్తానని, అయినా మా సినిమాలో బ్రాహ్మణుణ్ణి హీరోయిజంగా చూపిస్తున్నామే తప్ప తప్పుగా చూపించటం లేదని వివరణ ఇచ్చుకున్నారు. బ్రాహ్మణుడు తలచుకుంటే యుద్ధమైనా చేయగలడు, యజ్ఞమైనా చేయగలడు అనే థీమ్తో ఈ సినిమా చేస్తున్నామని, అయినా 60-70 కోట్లు ఖర్చుపెట్టి ఒక సామాజిక వర్గాన్ని అవమానపరిచే ఉద్దేశం తనకు కాని నిర్మాత దిల్ రాజుకు కాని లేదని స్పష్టం చేశారు. తాను ప్రస్తుతం అదే సినిమాలోని పాట షూటింగ్లో బిజీగా ఉన్నానని, సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా దీనిపై వివరణ ఇస్తానని, ప్రస్తుతం అంత సమయం లేదని, తన పాటలోని పదాలను బ్రాహ్మణ సంఘాలు తప్పుగా అర్థం చేసుకున్నారని, సమయం వచ్చినప్పుడు వారికి వివరించే ప్రయత్నం చేస్తామని అన్న హరీష్ శంకర్ ఆ పాటలోని అభ్యంతరాలు ఉన్న లైన్లను తొలగించే ఉద్దేశం లేదని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. వివాదం పుణ్యమా అంటూ ఓ 2 విషయాలైతే హరీష్ స్వయంగా వెల్లడించారు. అందులో ఒకటి ఈ సినిమా థీమ్ కాగా మరొకటి సినిమా బడ్జెట్. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.